హలో. హలో. చెప్పండన్న. ఆ! ఎవరు? వెంకటేష్ బ్రదర్. నేను బొడ్డుపల్లి చంద్రశేఖర్ బీటెక్ చేసి చెప్పండన్న. కంప్లీట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే అన్న మీరు లైవ్ చూసినా నేను. ఓకే. చూస్తూ నాకు అదే దాని అరెస్ట్ గురించే కవిత ఆ! మొన్న క్యూనిస్ పైన చేసిన దాడి గురించి ఓకే. మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండన్న. ఇప్పుడు ఏం నడుస్తుందంటే రాష్ట్రంలోన అన్న. ఎలవ సంఘం పోయింది, రెడ్డి సంఘం వచ్చింది. ఓకే. రెడ్డి సంఘం పోయి ఎలవ సంఘం తయారు కావాలని చూస్తుంది. ఆ! ఇప్పుడు ఏంటంటే మల్లన్న గారు ఏం చేస్తున్నారంటే, హ్మ్. అరే నాయన ఎలవ సంఘం పోయింది, రెడ్డి సంఘం వచ్చింది, రెడ్డి సంఘం ఎలవ సంఘం తయారవుతుంది, హ్మ్. అది కాదు లెక్క. హ్మ్. ఇప్పుడు పడుకున్న బీచ్లని లేవనెత్తి చైతన్యపరుస్తున్నాడు కదా, అవును. అది వాళ్ళకి నచ్చట్లేదు. హ్మ్. అది అంటే వాళ్ళ గొడవ అయితే ఉద్దేశంలో ఎట్లున్నదంటే క్యాజువల్‌గా ఇప్పుడు రెడ్డిలు పోతే మళ్ళా వెల్మలు రావాలి, వెల్మలు పోతే రెడ్డిలు రావాలి గానీ మీరు బీసీలు మీరెట్టొత్తర్రా భయ్ అన్నట్టు మనల్ని డామినేట్ చేస్తుర్రన్నట్టు. అది అది నడుస్తుంది రాష్ట్రంలో. హ్మ్. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మరి విశ్వసనీయత ఎట్లా పోయిందో అడగదు కానీ రేవంత్ రెడ్డి గారు కూడా హెరాస్మెంట్ చేశారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు కూడా హ్మ్. అవును. ఆ హెరాస్మెంట్ మధ్య నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నాడు. అవును. మరి గతాన్ని మర్చిపోయిండా, లేకుంటే ఏమైనా మీరు దోసుకోరు కాకపోతే మేము దోసుకుంటాం, కాకపోతే మీరనగా కానీ ఇంకోటి ఇయ్యొద్దు అన్నట్టుగా విధంగా ప్రవర్తిస్తుంది ఇలా అంటే ప్రభుత్వం. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా అన్న. ఇప్పుడు బీసీ ఉద్యమం తీన్మార్ మల్లన్న ఎత్తుకుంటాడు, ఇంత పెద్ద ఎత్తున దీన్ని తీసుకొస్తాడని వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇవాళ ఏంటంటే ఆ! అది మన పక్కన అనుకుంటే మల్లన్న పోయి ఏంటన్నా మొత్తం పండుకున్న వాళ్ళు మొత్తము అన్నగారిన వర్గాల మొత్తం లేపుతున్నాడు, నేను చైతన్యపరుస్తున్నాడు ఏంది, అవును. అసలు ఈయన నూరు చూపిస్తే బాగుంటది కదా ఆ! అన్న ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినారు అనిపిస్తుంది. యెస్. ఇలా యెస్. 11 రోజులైనా హ్మ్. ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే గదా! ఇలా ఇప్పుడు కవితక్క వెనుక రేవంత్ రెడ్డి ఉండే నడిపిస్తున్నాడని అనేకమంది ఆరోపణలొస్తున్నాయి. ఇన్ని రోజులు ఆరోపణలు అనుకున్నారు. కానీ ఇది ఇప్పుడు నిజం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజమే, వాస్తవమే కదా వెంకటేష్ బ్రదర్. ఇప్పుడు హ్మ్. అది వాస్తవం, 100% వాస్తవం. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా మన ఎదురుగానే. అంతే గదా! ఇప్పుడు మహా న్యూస్ పైన దాడి చేసినప్పుడు మన బీసీ నాయకులనే తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. ఏది అవును. కేటీఆర్ అంటే వాళ్ళకు మైలేజ్ వస్తది కాబట్టి. ఇప్పుడు కేటీఆర్ అవును. పైన పగున్నది. కానీ కవితక్క పైన పగ లేదు అనే విధంగా క్లియర్‌గా కనబడుతున్నది ఇప్పుడు నేపథ్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ రెడ్లది, అవును. అవునా కదా. అవునవును. అప్పుడు సామర్థ్యం పేరుతో వాళ్ళు పార్టీ పెట్టిర్రు. హ్మ్. తర్వాత తెలంగాణ ఉద్యమంతోని వాళ్ళే అగ్రకులాలే పార్టీ పెట్టిర్రు. అవును. ఇవాళ బీసీల కోసం, బీసీ ఉద్యమం కోసం, బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం, సబ్బండరు వాళ్ళ ఆత్మగౌరవం కోసం, సబ్బండరు రాజ్యాధికారం కోసం ఇలా పార్టీ పుట్టుకొస్తే వీళ్ళకి ఎందుకంత నొప్పి? అంటే వీళ్ళ గొడవలు కూసాలు ఎందుకు కదా. కలుగుతాయి కదన్న. ఇప్పుడు ఏందంటే ఇన్ని సంవత్సరాల నుంచి దోసుకొస్తున్న సొమ్ము అంతా దాదాపు 70 సంవత్సరాల నుంచి బీసీలకు రాజ్యాధికారం. అసలు బీసీ ముఖ్యమంత్రి ఇంతవరకు కాలేదు. ఇది అవును. కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నాడు కదన్న. రోజు తీన్మార్ అవును. మల్లన్న గిట్ల జరుగుతుంది విద్య, అవును. ఉద్యోగాలలో, రాజకీయాలలో కూడా గిట్ల వేయబడుతున్నారు. అంటే అణగదొక్కబడుతున్నారు బీసీలు అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే బీసీలు పార్టీ పెడితే బీసీలే ముఖ్యమంత్రి అయితారు కదా! అవును. ఇప్పుడు ఓసీ మల్లన్న ఏమంటాడు, ఆ! ఓ బీసీ ఓడా ఈ రాజ్యం నీది, ఆ! ఈ రాజ్యంలో ఉన్న సంపద నీది, ఈ రాజ్యం కూడా నీది, అవును. నీ రాజ్యాన్ని నువ్వు వేలుకో, హ్మ్. ఓన్ కాడ నువ్వు రాజ్యాన్ని అప్పచెప్పేసి ఆనకాడ నువ్వు అడుకోవడం ఏంది, నువ్వు హ్మ్. మేలుకో బీసీ ఓడా అని చెప్పేసి అని రోజు లేవనెత్తున్నాడు. సమాజం మొత్తం మారుమూల గ్రామం కూడా ఇప్పుడు మన మల్లన్న వైపు చూస్తున్నాయి, ఆశగా అవునవును. చూస్తున్నాయి. అవును. 78 ఏళ్ల నుంచి కూడా మాకు అన్యాయం జరుగుతుంది అన్ని విధాలుగా, హ్మ్. విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా అన్ని విధాలుగా అన్యాయం జరుగుకుంటూ వస్తుంది. హ్మ్. ఈ మేలుకో బీసీ ఓడా అని చెప్పేసి అని అందరిని చైతన్యపరుస్తున్నాడు. అవును. అరే ఇప్పుడు మన చేతుల నుంచి పోయేటట్టు ఉందే, హ్మ్. దీన్ని ఎట్లా అణిచివేయాలని అని చెప్పి మొన్న గొడవ కోసం రాలే వాళ్ళు, మల్లన్న హ్మ్. కథం చేయడానికి వచ్చారు మొన్న హ్మ్. కీనిస్ పైకి. అంటే ఒక్క ఇలా గొంతు మోపిస్తే ఖతం అయిపోతది. బీసీ ఉద్యమం కథం ఎవడు గూడా రాడు. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి రాలే గదా! చరిత్ర చూసుకో వెంకటేష్ భాయ్, ఆ! ఇప్పుడు చరిత్ర చూసుకో. ఆ! మారోజు వీరన్న చంపింది ఇదే వీళ్ళే, హ్మ్. అగ్రకులాలే. వీళ్ళ కుట్రలే. హ్మ్. సాంబశివుని చంపింది వీళ్ళే, హ్మ్. రామరావుని చంపింది వీళ్ళే, హ్మ్. బొడ్డుపల్లి శ్రీనివాసన్ నల్గొండలో మున్సిపల్ చైర్మన్ ఉండే హ్మ్. వీళ్ళ హ్మ్. కుట్ర వాళ్ళని, హ్మ్. బెల్లి లలితక్కని చంపింది వీళ్ళే. అవును. ఎంతమంది బీసీ లీడర్ బలైపోయారు చెప్పు. హ్మ్. చాలా 17 మంది ముక్కలు బీసీ లీడర్ చేసిర్రు బెల్లిల బలైపోయారు. లతక్కని. చరిత్రని చైతన్యపరచటోళ్ళని, హ్మ్. బలహీన వర్గాలు చైతన్యపరచటోని హ్మ్. వాళ్ళందరినీ బలైగా వచ్చారు. ఇలా మల్లనని కూడా అట్లా నొక్కుదాం చూసారు, గొంతు నొక్కుదాం చూసినారు. అవునవును. కానీ వాళ్ళందరూ మనలో అలర్ట్ కావడం వల్ల హ్మ్. వాళ్ళ గన్మెన్లు కూడా అందరు సెక్యూరిటీ అలర్ట్ ఉండడం వల్ల తిప్పుకొట్టినారు. హ్మ్. అవునా కదా. అవును. ఇప్పుడు మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏముంది, ఏమైనా ఉందా దాంట్లో? అందులో ఇవాళ ఏముంటది వాళ్ళ డాడీ రాసిన ఇవాళ సూత్రాలే ఉన్నాయి గదా! అందులో ఇప్పుడు ఇవాళ సామెతలు. బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకు ప్రత్యేక పార్టీ కావాలి, బీసీలకు రాజ్యాధికారం గుర్తు కావాలని చెప్పి అన్నాడు. అవును. అది ఉంటేనే మనం బీసీ రాజ్యం సాధ్యం అవుతుందని చెప్పి అన్నాడు. అవును. ఇవాళ బీసీల కోసము కొట్లాడడం కవిత ఎవరు? బీసీలకు కూడా గదే విషయం. ఇప్పుడు నాయకత్వం 9.5 వహిస్తది. సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు, ఎస్సీలు ఇలా అందరూ గుర్తుకురాలే మరి అధికారం పోంగానే మళ్ళా అవును. కామెడీ ఏందంటే సంవత్సరంన్నర నుంచి నేను బీసీల గురించి కొట్లాడుతున్నా అంటది. ఈమె 3 నెలలు తిహార్ జైల్‌లో చిప్పకూడే తిన్నది. ఈమె అవును. సంవత్సరంన్నర నుంచి నేను బీసీల కోసం కొట్లాడుతున్నా అంటే చిత్రంగా అనిపిస్తుంది. అవును. ఇవాళ తెలంగాణ సమాజానికి మచ్చ తెచ్చింది కవిత. అవును. అవునా కదా. ఆడపడుచు అంటే లిక్కర్ గిట్ల ఉండొద్దా మాఫియాలో అనే విధంగా చేసిందామె.
లిక్కర్ మాఫియాలు అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి మళ్ళీ జైలు చెప్పి సాధించినట్టుగా ఏమో పిడికిలు పెట్టుకొని జైలు నుంచి బయటకు వచ్చింది. అవును. అలాంటి ఆమె బీసీల కోసం నాయకత్వం ఇస్తాం, ఈ బీసీల సపోర్ట్ చేస్తాం, మనం నమ్మాలి. 10 ఏళ్ళు ఏమో అధికారం ఉన్నప్పుడే బీసీలు గుర్తుకు రాలే. ఎవరు లేరు అప్పుడు, బీసీలు లేరు, ఎవరు లేరు. 33% ఉన్న రిజర్వేషన్ 23% చేసినప్పుడు కూడా ఏం గుర్తు రాలేదు బీసీలు. అవును. ఇలా బీసీల రాజాధికారం పోతుందేమో సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్ 10 ఏళ్ళు వాడుకున్నారు, దోచుకున్నారు తెలంగాణని. ఇప్పుడు తెలంగాణ అంటే ఎవరు నమ్మరు కదండి ఇక. ఇలా బీసీల పేరు పెట్టుకు మళ్ళీ దాన్ని చూస్తున్నది, మళ్ళీ దోచుకోవడం కోసం. మన ఎక్కడ బీసీలకు నాయకత్వం, బీసీ రైతుల నాయకులు మన ఎక్కడ బీసీలకు రాజాధికారం వస్తుందనే ఉద్దేశపూర్వకంగా మళ్ళీ ఇది ఒకటి కుంపటి స్టార్ట్ చేసినారు. ఇలా మల్లన్న వాక్యాలు తప్పే అనుకుందాం అన్న వెంకటేశ్వర, మనం అనుకుందాం అనుకో ఆలోచనలో కదా. ఇలా ఇవాళ మరి దాడి చేయడం కరెక్టా? అదే ఇప్పుడు ఈమె ఒక చట్టసభలలో ఉండి ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమె చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అని ధర్నాలు చేపియాలి, రాష్ట్రోకలు చేపియాలి, నిరసన కార్యక్రమం చేపట్టాలి. దాడులు చేసుడు ఏందైనా అంటే మనిషిని చంపేస్తారు ఏమైనా మాట్లాడితే. మల్లన్నని హత్య చేయడానికి వచ్చారు వాళ్ళు, వాస్తవం కూడా. కవిత టీము మల్లన్న కవిత గుండాలు. ఆమె తెలంగాణ లేడీ నయం అనేది తప్పలేదు. ఈ రోజు ఆ నయం చంపారు, ఈ నయం తయారైతుంది తెలంగాణలో. లేడీ నయం ఇలా గుండాలని ఒక ప్రజాప్రతినిధిని అయ్యుండి ఇంకో ప్రజాప్రతినిధిపై, ఎమ్మెల్సీపై, బలహీన వర్గాల ఎమ్మెల్సీపై గుండాలను పంపించిందంటే ఇవ ప్రజలకు ఏమని మెసేజ్ ఇద్దాం అనుకుంటుంది? మెసేజ్ ఏం లేదు, ఇక తిరగబడితే కథం తెగేసి కొడతాం అన్నట్టు చెప్తున్నానండి. అనుకోండి 2 కోట్ల గొంతు ఇలా తీర్మానం మల్లన్న, ఒక గొంతు కాదు 2 కోట్ల గొంతు ఇలా తెలంగాణలో. అలాంటి గొంతు నొక్కేయాల్సి వస్తే మనం ఊరుకుంటామా? వాళ్ళ బాపుతోనే కాలే, వాళ్ళ బాపు వాళ్ళ అన్నతోనే కాలే, గీమతోనే ఏమవుతుంది అన్న? గీమతో ఏమవుతుంది అంటే మీరు ఫైనల్ గా అన్న ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేయదంటే అలా వల్ల కాలే, ఇప్పుడు గీమతో ఏమవుతుంది? ఏం కాదు. ఇలా రేవంత్ రెడ్డి గతాన్ని మర్చిపోయి ఇలా కవితకు సమాజం కూడా సమాజం కవితను ఏదో పెద్దపీట వేసి కూర్చుని పెడతానని అనుకుంటున్నాను. కాకపోతే ఒక ఎరగా వాడుకొని వదిలేస్తాడని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు బీసీల పైన డైరెక్ట్ నేరుగా ఫైట్ చేయలేక కవితను మధ్యలో అడ్డం పెట్టుకొని బీసీల పైన ఫైట్ చేసి ఇటు బీఆర్ఎస్ పైన వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి బీసీలకు అనుకూలంగా ఉన్న చెప్పే ప్రయత్నం చేస్తారని, ఒకవేళ చర్యలు తీసుకోకపోయినా ఇప్పుడు బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అన్నట్టు కదా. ఇప్పుడు వెంకటేష్ అన్న ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నిట్లలో ఫెయిల్ అయిపోయాడు వాస్తవానికి కూడా. ఎందుకంటే ఈ పల్లెటూరు రిజర్వేషన్ లో కూడా ఆయన ఏదో కాకమ్మ కథలు చెప్తున్నాడు. అది కాదన్న, అది కాదని క్లియర్ గా చెప్తున్నాడు. ఇదేదో కులగణన విషయంలో కూడా తప్పిదాలు జరిగినాయి చూపడంతోనే ఇవాళ మళ్ళీ సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుండి. అవునా కదా? ఇవాళ ఈ మల్లనే కదా అందరు లేవనెత్తేది. ఎవరు కూడా ఇప్పుడు బీసీ ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు, మన ఆర్కృష్ణ ఉన్నాడు, ఆర్కృష్ణ కూర్చోడు లేమంటే లేస్తాడు, వాడాడతాడు. మల్లన్న అలాంటి మనిషి కాదు కదా. మళ్ళీ తప్పు అంటాడు, రైట్ అంటాడు. అదే కదా, అది వాళ్ళకి నచ్చట్లేదు. అవునా కదా? ఏదో ఒకటి ఇంకొకరిని వాళ్ళ దాన్ని తయారు చేస్తున్నారు. ఇది సమాజం మొత్తం గమనిస్తుంది వెంకటేష్ భాయ్. ఎవ్వరు కూడా వీళ్ళు ఇప్పుడు రేపు వచ్చే స్థానిక ఎలక్షన్ లో కూడా బీసీల సత్యంలో చూస్తారు ఏందనేది. అంటే తప్పకుండా ఇప్పుడు ఏంటంటే బీసీలకు ఏదో మాయమాటలు చెప్పి స్థానిక ఎన్నికలకు 42% ఇస్తామని చెప్పి మేము కోర్టులు న్యాయస్థానాలు ఒప్పుకోలేదు, వాళ్ళు కేసేసారు వీళ్ళు కేసేసారు, ఆ ఏపిచ్చేటోడు ఎవడో కూడా తెలిసి మనకు మునుపటి లెక్క ఏమి వెనకటి లెక్కలు కాదు. ఇప్పుడు ఒక్క సంఘటన జరిగిందంటే నిమిషాలలో సోషల్ మీడియాలో అన్ని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. మనకు అదృష్టం ఏంటంటే ఈ రోజులలో సోషల్ మీడియా ఉంది. ఏ శాటిలైట్ ఛానల్లో మన బీసీలకు సపోర్ట్ చేస్తానో, లేకపోతే ఏ మీడియా ఛానల్లో మనకు సపోర్ట్ చేసి మనం ముందుకు తీసుకువెళ్తారని కాదు, మనకంటూ ఒక బలమైన గొంతు తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఆయన క్యూ న్యూస్ వేదిక ఉంది, అనేక మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మనకు ఉన్నాయి ఈ రోజు యూజ్ చేసుకునేందుకు. ఇదంతా ఒక డ్రామా, కుట్ర. 78 ఏళ్ళ నుంచి కూడా మనకు మీద కుట్రనే. మన అణచివేయబడ్డ 70 ఏళ్ళ నుంచి కూడా ఇలా మల్లన్న వల్ల, క్యూ న్యూస్ వల్ల, శనార్థి పత్రిక వల్ల తెలంగాణ సమాజము మారుమూల గ్రామం నుంచి కూడా మల్లన్న వైపు ఆశగా చూస్తున్నాయి. క్యూ న్యూస్ దారులు కడుతున్నారు. అవును, చాలా మంది పల్లెటూర్లలో ఇప్పుడు ఏమడుగుతారు అంటే అన్న పార్టీ ఎప్పుడు వస్తుందని అడుగుతారు. పార్టీ మల్లన్న అనౌన్స్ చేస్తాడు బీసీల పార్టీ ఎప్పుడు వస్తుందని అడుగుతారు. అంత ఆతృత ఆశగా ఎదురు చూస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోరు. ఈ పార్టీల వల్ల ఏం జరగలేదనే కదా, న్యాయం జరుగుతలేదనే కదా. అంతే 100% అది. అవును కదా. ఇప్పుడు రాష్ట్రం మారింది, ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారారు, ఏమైనా మార్పులు జరిగినాయి? ఏమున్నది, ఇల్లున్నోడే అల్లుంటాడు, అలా కాకపోతే ఇల్లు కాకపోతే అందులో వీళ్ళు అధికార పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తొడలు కొడుతారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఏమైంది? మల్లారెడ్డి పరిస్థితి ఎటుపోయింది? మల్లారెడ్డిని పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి తొడలు కొట్టి
ఆనే మల్లారెడ్డి ఏమో అరే రేవంత్ నీ సంగతి చెప్తారా అది ఇది అని ఏవో పెద్ద ఎత్తున ఆయన మాట్లాడగా ఎటు పోయింది ఆయన అలా మనవాళ్ళని తీసుకుని కాళ్ళ విన పడగొడితే కథం కలర్స్ మాఫీ అయిపోయింది. ఇప్పుడు బూట్లే తెచ్చుకున్నావు. అవునవును 600 ఎకరాలు కక్కిస్తాను, కబ్జా చేసిన దాని కక్కిస్తాడు. మల్లారెడ్డి కాలేజీకి సంబంధించిన ఒక రోడ్ వేసి ఎర్లకి వెళ్ళి పోసిర్రు అన్నారు. ఎటు పోయినాయి అన్న అవన్నీ? 2 సంవత్సరాలు దగ్గర 2 సంవత్సరాలు కావాల్సింది ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఏమైంది? ఏమీ లేదు. పేదోడు అక్కడ ఏడన్నా మీరు గౌలిదొడ్డి మీరు అక్కడ కోతిరి కదా, ఆ పేదోడు ఒక గుంట భూమిలో ఇట్లా ఒక గుడిసె వేసుకుంటే ఓర్వలేకపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్లనే జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గట్లనే జరిగింది. ఏ ప్రభుత్వం పేదోనికి సాయం చేస్తానా? మనకి న్యాయం జరగదు ఏ ప్రభుత్వం. బీసీ రాజ్యంతోనే సాధ్యం తప్ప ఈ రాజకీయ పార్టీల పైన నమ్మకం ఏందన్న ప్రజలకు ఇప్పుడు? లేదు, నమ్మకం పోయింది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఆల వర్గాన్ని పెంచి పోషించుకుంది. అవును, అర్థమైందా? ప్లస్ వాళ్ళే కోట్లు సంపాదించారు, రాష్ట్రానికి అప్పు, నీకు నాకు అప్పు చూపించారు. ఇప్పుడు అంతా అదే కదా అన్న, వాళ్ళ బల్బ్ ఏంటంటే మా తన పైసలు ఉన్నాయి, మన దగ్గర పైసలు ఉన్నాయి, మేము ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు మా పైసలు పెడితే బీసీ ఎస్టీలు ఎంతమందో జెండా మోస్తానికి వస్తారు, మాకు జిందాబాద్ కొడతారు, మళ్ళీ మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారనే భ్రమలు ఉన్నారు. కాకపోతే ఒకటి కవితకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైసలు లేకనే కేసీఆర్ ను ఇంట్లో కూర్చుండబెట్టలేదు ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పైసలతోనే అన్ని కొంటాం, అందరిని కొంటాం అంటే అందరి నాయకులు కాదు. తిన్మర్మలని ఒక లెక్క, అందరి నాయకులు ఒక లెక్క. ఏదో కేసీఆర్ అనుకోండి వెంకటేష్ భాయ్, ఎలక్షన్ల ముందు జనాలు గొర్రెలు, మనం ఏం చెప్తే అది నమ్ముతారు. అవునా కదా? ఏముంది పైసలు కొనిచ్చు అనుకోండి, అట్లే అనుకున్నాడు. తిరగబడితే ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలిసింది ఆయనకి. అరే పైసలు ముఖ్యం కాదు నాయన, మనం చేసే పని ముఖ్యము అనేది ఇప్పుడు తెలిసింది. కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కిన కళ్ళు ఇప్పుడు కింద దిగినాయి. ఇప్పుడు ఏమైంది? ప్రజలే కదా అల్టిమేట్ మన ప్రజల ముందుకు రావాలి. వచ్చే ముఖం కూడా లేదన్న. ఇప్పుడు బీసీలని వచ్చినా నమ్మడు, ఎస్సీలని వచ్చినా నమ్మరు. ఎందుకంటే దళిత బంధుల 3-4 లక్షల దళితుల సొమ్ము తిన్నారని ఆయననే క్లియర్ గా చెప్పిండు. దళితుల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. దళిత ఉప ముఖ్యమంత్రి అంటే ఓర్వలే. బీసీ ఒక నాయకుడు, బలమైన నాయకుడు ముదిరాజు సామాజిక వర్గంలో ఉంటే ఆయన ఓర్వలే, ఆయన నెట్టేసిరు బయటకు. గులాబీ పార్టీకి నేను కూడా బాస్నే అన్నందుకు ఆయన నువ్వు కూడా బాస్ ఎట్లా అవుతావని ఆయన నెట్టేసిరు. ఇలా నమ్మే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటవా 42% రిజర్వేషన్లు ఎంత మోసం చేస్తున్నారని బీసీలు గమనిస్తున్నారు. అట్లా స్థానిక ఎన్నికలలో మీ పడతామని గమనిస్తున్నారు అంతే. వీళ్ళు ఆశగా కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీలకు తోడు పెడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. అవును, అంతే అంతే. ఇప్పుడు వీళ్ళ నాయకత్వం వల్ల వాళ్ళను బలపరుచుకుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ మన బీసీలు ఎవరు కానీ పెద్ద ఎత్తున స్థాయికి ఎదిగి నిజంగా ఎవరో సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీ స్థాయి, జడ్పీటీ స్థాయి, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరు లేరు కదా. వీళ్ళు కనీసం ఒక వార్డు మెంబర్కు జడ్పీటీసీకి గెలవడం కూడా డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యేలు అవుతారు. భవిష్యత్తు రాజకీయాలు మన భవిష్యత్తు చూసుకుంటే మనది కింది స్థాయి నుంచి పోయినట్టుంది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా వార్డు మెంబర్ గెలిచో, ఎంపీటీసీ గెలిచో, జడ్పీటీసీ గెలిచో పోయినట్లేదు కదా. వీళ్ళు హైలైట్ చేసుకుంటారు, మన బీసీల భవిష్యత్తును ఆగం చేసుకుంటారు. వాస్తవం కరెక్ట్. ఇలా ఈడల రాజేంద్ర ఎగ్జాంపుల్, ఈడల రాజేంద్ర రాజేంద్ర సస్పెండ్ చేసారు, ఆయన పార్టీ వెళ్ళగొట్టారు. అవును, లేక పొగ పెట్టారు. ఆ రోజు పార్టీ పెడితే బాగుంటుంది ఈడల రాజేంద్ర. అది ధైర్యం లేదన్న ఆయనకు. ఇప్పుడు ఆయన కాకపోతే వస్తే బీసీలు ఆ రోజు బీసీ కార్డు మీదే గెలిచిండు హుజరాబాద్ ఎలక్షన్లలో. ఏదో బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీని చూసి వేయాలి ఎవరు కూడా. 100% తీన్మర్మల టీం కూడా తీన్మర్మలన కూడా సపోర్ట్ చేసిండు. ఆ రోజు బీజేపీ పార్టీ అని సపోర్ట్ చేయలే, బీసీ కార్డు మీద సపోర్ట్ చేసిండు. అవునవును, ఆయనకు ధైర్యం లేకపోతే మనం ఏం చేస్తామన్నా? ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం బీజేపీ ఆయన దందాలు, బిజినెస్ కాపాడుకోవడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాయి, మనం ఏం చేస్తాం? ఓకే, ఆయన బెడ్డి మళ్ళీ బీసీ వాళ్ళతో బయటకు వస్తే బాగానే ఉంది. ఇలా మల్లకి ఏంటంటే ఇలా మళ్ళీ 100% సపోర్ట్ చేయాల్సిందే, ఆయన మళ్ళీ నడవాల్సిందే. మనిషి మన బీసీ బిడ్డే కానీ ఆయన మళ్ళీ నెంబర్ నడవాల్సిందే, మళ్ళీ నాయకత్వంలో పని చేయాల్సిందే. ఇలా మళ్ళీ నాయకత్వం పని చేస్తే ఆయన భవిష్యత్తు నాకు తెలిసి మళ్ళీ రాజన్న కూడా ఆయన నన్ను ఉండనిస్తలేరు, పొమ్మని లేక పొగ పెడుతురు. ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన కూడా ఎలగొట్టే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీలో కూడా. అవును, ఆయన ఎప్పటికున్న బీసీల గురించి మాట్లాడితేనే భవిష్యత్తు ఉంటుంది ఈటెల రాజేంద్రన్నకు. అది ఆయన అర్థం చేసుకోవాలన్న. అవునవును, అవును, కరెక్టే. సరే, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓకే.